Thank you, sir. We express our feelings inside. నిన్నటి దినాన నిన్న రాత్రి దాదాపు 8:45 ప్రాంతంలో అందరికీ ఎస్ఎంఎస్లు పెట్టి నా చావుకు కారణం ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళిద్దరూ దఫేదారులు సతీష్ రెడ్డికి అని చెప్పి ఒక వాంగ్మూలం లాగా ఒక సూసైడ్ నోట్ మాదిరి అందరికీ మెసేజెస్ సర్క్యులేట్ చేసి అధిక మోతాదులో ఇన్సులిన్ వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సమయానికి స్థానిక సిఐ సత్యనారాయణ గారు ఆన్ టైం రెస్పాండ్ అయ్యి ఇంట్లో కూడా ఎవరు లేరు, తలుపులు వేసి ఉన్నాయి, తలుపులు బద్దలు కొట్టి మరి ఎండిఓ గారిని తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించి నిజంగా ప్రాణాపాయం నుంచి కాపాడడం జరిగింది. నిజంగా ఇప్పటికీ కర్నూలులో ఐసీయూలోనే ఉన్నారు, కర్నూలులో అడ్మిట్ చేశారు. ఇప్పటికీ స్టిల్ ఇన్ ఐసీయూ, ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతూ ఉండే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఎందుకు ఒక మండల స్థాయి అధికారికి ఎందుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన జిల్లాలో రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. ఎంత దారుణంగా ఉంటే కలెక్టర్ బాగానే ఉంటాడు, జేసీ బాగానే ఉంటాడు, ఆర్డీఓలు బాగానే ఉంటారు. వాళ్ళ కింద పనిచేసే మండల స్థాయిలో పనిచేసే ఎంఆర్ఓలు అయితేనేమి, ఎండిఓలు అయితేనేమి, వాళ్ళ కింద పనిచేసే అధికారులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుచుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. మరి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. వాళ్ళ ఒత్తిడి మేరకు తప్పులు చేయాల్సి వస్తూ ఉంది ఎంఆర్ఓలు, ఎండిఓలు. ఒకవేళ తప్పు చేయకుంటే, ఎక్కడైనా తప్పు చేస్తే సస్పెన్షన్లు, డిస్మిస్సల్లు ఉంటాయి తప్పు చేస్తే. కానీ మన జిల్లాలో విచిత్ర పరిస్థితి, పై అధికారులు ఆదేశించినట్టు తప్పు చేయకుంటే వాళ్ళపైన సస్పెన్షన్ ఆర్డర్లు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కింద స్థాయిలో పనిచేసే అధికారుల మీద ఇంత ప్రెషర్ పెట్టడం, ఇంత ఒత్తిడి పెట్టి వారి మనస్సాక్షికి విరుద్ధంగా వారితో పనిచేయించడం, రూల్స్కి విరుద్ధంగా వారితో పనిచేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఖచ్చితంగా ఈ జిల్లా కలెక్టర్ను, ఈ జిల్లాకు సంబంధించిన ఆర్డీఓలను, జేసీని ఖచ్చితంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ రకంగా ప్రెషర్ పెడితే నిజంగా ఒక అధికారి ఆత్మహత్య చేసుకునేంత దూరం మరి పోయాడంటే వీళ్ళ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మాకు తెలిసినంత వరకు ఎండిఓ కలెక్టర్ ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్డీఓ, కలెక్టర్ ఇద్దరు కూడా ఎండిఓను మళ్ళా రెండోసారి బెదిరించడం జరిగింది. మేమిచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు పోతావా, నీ అంతు చూస్తాం, నీ ఉద్యోగం నువ్వు మళ్ళీ ఉద్యోగాల్లో చేరకుండా నీ అంతు చూస్తామని చెప్పి కలెక్టర్, ఆర్డీఓలు ఇద్దరు కూడా ఎండిఓ గారిని బెదిరించడం జరిగింది. వాళ్ళు బెదిరించిన తరువాతనే మరింత డిప్రెషన్కు, మరింత మెంటల్ అగనీకి లోనయ్యే నిజంగా ఆయన నిన్న 17వ తేదీ రాత్రి ఆత్మహత్యాయత్నం చేసినారు. వాళ్ళు బెదిరించిన తర్వాతనే చివరికి ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కోర్టుకు పోవడం కూడా తప్పేనా? మీరు సస్పెన్షన్ చేయడం అన్యాయం అని చెప్పి కోర్టుకు పోయినందుకు, కోర్టుకు పోయినావు, నీ అంతు చూస్తాం, నువ్వు మళ్ళీ ఉద్యోగంలో ఎట్లా చేరుతావో చూస్తామని చెప్పి కలెక్టర్, ఆర్డీఓలు బెదిరించిన తర్వాతనే నిన్న రాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా మేము గట్టిగా ఈ పరిణామాలను మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లాలో పనిచేసే కింద స్థాయి అధికారులకు మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా మేము మీకు అండగా ఉంటాం. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. మనమంతా కలిసికట్టుగా ఈ జిల్లా యంత్రాంగం పైన మీ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు విరుద్ధంగా పనిచేయమని మీ మీద ఒత్తిడి తెస్తున్న మీ జిల్లా యంత్రాంగంతో పోరాడదాం. అంతే తప్ప ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు, మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పేందుకే మరి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మేము ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు మీట్ ఎస్పీ గారిని కలిసి ఆయన ఆ విక్టిమ్ను అంటే ఎండిఓ గారిని మరి ఏ పరిస్థితులు మరి ఈ ఆత్మహత్య యత్నానికి దారి తీసాయో వివరించి ఆయన సూసైడ్ నోట్ అందరికీ ఎస్ఎంఎస్లు పెట్టారు, ఎస్పీ గారికి కూడా పెట్టారు. అది కూడా మరి ప్రస్తావిస్తాం, ఆ ఇష్యూ కూడా ప్రస్తావిస్తాం. ఖచ్చితంగా కింది స్థాయి అధికారులను మరి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ముందుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.